నమస్తే, ఓరగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేద మంత్రాలతో ఆశీర్వచనలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణలో 100 ఏళ్లుగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటామని మంత్రి అన్నారు. ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా దేవతలను పూజించే విధానాలు ఒకేలా ఉంటాయని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఒక భక్తులు పెద్ద సంఖ్యలో తల్లి వస్తుండటంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. అందరం కూడా బాగా చదువుకొని మన పిల్లలందరూ కూడా మంచిగా ధనవంతులు కావాలని ఆ తల్లిని కోరుకుంటున్నాం. అందరం కూడా ఆరోగ్యంగా ఉండి పర్ఫెక్ట్గా నడవాలని కూడా కోరుకుంటున్నాం. జై మహాకాళమ్మ తల్లికి జై. వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అమ్మవారు ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపైన ఉండాలని, అందరికీ సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి రైతుకి ఈ భారతీయ అభిమానం అంతా కూడా స్త్రీలను గౌరవించే, స్త్రీలను పూజించేటువంటి దేశం. సమాజ హితమే ధ్యేయంగా బోనం సమర్పించేటువంటి ఆచారం
అనాదిగా ప్రపంచంలో ఎక్కడ లేదు. మంచి వర్షాలు పడి పాడి పంటలతో తోతుగాలని, ఈ రాష్ట్రం పురోగమించాలని, ఏ బాధలు లేకుండా, ఏ రోగాలు. జంట నగరాల ప్రజలందరికీ అలాగే మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఎప్పటిలాగానే నేత్రపర్వంగా చాలా కన్నుల పండుగ ఇట్లా ఇంకా అనేక శాఖలు టీమ్స్ ముఖ్యంగా, ఎందుకంటే మేమంతా దగ్గర ఉండి పర్యవేక్షిస్తాము. ఉదాహరణకు ఇంకా శక్తితోటి సమాజానికి పనిచేయాలని భావంతో నేను దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ బోనాలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, శ్రామికులు, కార్మికులు అందరూ కూడా వాళ్ళకు ప్రార్థిస్తున్నారు. సమస్త జనాదర జీవకోటికి ఆధారము, సమస్త భూతగణానికి ఆధారము ఆ మహాతల్లి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగు ప్రజానికాన్ని సంపూర్ణంగా రక్షించాలని గారు కూడా మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ దేవుడి ఒకటే వరం కోరుకున్నా, ప్రజలందరికీ మంచి జరగాలి, పాడి పంటలు ఉండాలి, ఎప్పుడూ కూడా విద్వేషకరమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానియకుండా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని శాంతియుతమైనటువంటి సమాజం వర్ధిల్లే విధంగా మరి అందరిపైన దీవెనలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. మనము వారిని పూజించి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని. ఉద్యోగస్తులు సామాన్యులందరూ కూడా సుఖ సంతోషాలతో 10 ఏళ్ల చెర నుండి విడిపించినట్టుగా ఆ అనుభూతితో ఈ పండించాలని అమ్మని కోరుకోవడం జరిగింది. భక్తులు రాకుండా ఉన్నారేమో, అందరినీ ఆశీర్వదించి రాష్ట్ర ప్రజలని, మన సికింద్రాబాద్లో ఉండేటువంటి వారందరినీ కూడా అందరికీ మంచి జరిగేటువంటి విధంగా మంచి వర్షాలు పడుతూ తరతరాల నుంచి మా చిన్నప్పటి నుంచి ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ ఎప్పుడు పండుగ వస్తుందని మా అక్కలు చెల్లెండ్లు బోనాలు ఎత్తుకొని వస్తారు. వాళ్ళ కోరిక కూడా మంచిదే, మాకు మంచి మొగడు దొరకాలి, మంచి అత్తమామలు దొరకాలని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా రైతులు అంటారు మాకు మంచి వర్షాలు పడాలి. ఢిల్లీకి పోయినా పోతా అమ్మవారి దర్శనం చేసుకొని కూడా పోయిండు. ఇక మీద పోయి సోనియా గాంధీ దర్శనం చేసుకుంటాడు రాహుల్ గాంధీ. కనుక వాళ్ళు కూడా ఏమంటారు, వాట్ అబౌట్ 6 డిక్లరేషన్ చేస్తున్నావా లేదా అని అడుగుతారా లేదా? కానీ మా అపోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి ఏం చేయలేదు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంకో ఆవిడ చేసుకోవచ్చు. అమ్మ ఆట ఆడినా అందరికి కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం ఇంకో ఈడికెళ్ళి ఆడదానికి వేసిరుగా, లేదా వర్షం పడుతుందని ఒక బీక్ కూడా ఎటువంటిది వేసిరు చూడు, విఐపి ట్రీట్మెంట్. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు మహానగరంలో ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నైన్ నగర్ శ్రీరస్తు బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కాజీపేట్, బాపూజీ నగర్లో ట్రేడ్ యూనియన్ కుల సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నా జన్మదిన వేడుకల్లో అన్ని దానాలలో కెల్లా కీలకమైన రక్తదానం చేసే కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని తెలిపారు. 4వ డివిజన్ అక్షర కాలనీ బాక్స్ క్రికెట్ ని ప్రారంభించారు. 31వ వార్డు డివిజన్ కార్పొరేటర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యేని గజమాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు
పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ప్రేమతో ఈ పాటను వినిపిస్తున్నవారు నాయని రాజేంద్ర వీర అభిమాని సంఘాల ప్రవీణ్ నాయని యువసేన రచన. కడెం ప్రాజెక్టు నుండి 18,000 క్యూసెక్ల నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు వరద నీరు చేరివచ్చింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు ప్రాజెక్టులో 4 గేట్లను 4 ఫీట్లు ఎత్తు సుమారు 18,118 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేశారు. ప్రాజెక్టు పరిసరాల్లో ఎవరు రావద్దని వారు కోరారు. ఆషాఢ మాసం బోనం ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కామారెడ్డి పట్టణ పరిధిలో ఉన్న రాజానగర్లోని పోచమ్మ దేవాలయం, స్నేహపురి కాలనీలో మైసమ్మ దేవాలయం, రుక్మికుంటలోని కట్ట మైసమ్మ దేవాలయం ఆలయానికి సందర్శించి కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో గ్రామ దేవతల స్థానం ప్రత్యేకమైనదని తెలిపారు. నియోజకవర్గ ప్రజలపై గ్రామ దేవతల ఆశీర్వాదం ఉండాలని, ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు బాగా పండి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. చిన్న సన్మానం ఉన్నదా?
పరమేశ్వర అనుగ్రహంతో ఈరోజు చక్కటి ప్రసాదాన్ని శేషవస్త్రాన్ని వారికి సమర్పణ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని రానున్నటువంటి ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శతసంవత్సరం మిగిలినప్పుడు కూడా అందరూ కూడా విడిగా అర్చన చేసిన ఒక దగ్గర ఇప్పుడు ప్రభాసహిత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలు చూసి ఓర్వలేక అక్కసుతోనే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. వీనుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షల హత్యని అన్నారు. వ్యక్తిగత కక్ష హత్యపై జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బాధితుల ఇంటికి పరామర్శకు వెళ్లి వారికి భరోసా ఇవ్వాలి కానీ ఇలా ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 రోజుల్లో 4 రాజకీయ హత్యలు, వీటిలో 3 టీడీపీ కార్యకర్తలే మరణించారని స్పష్టం చేశారు. కానీ 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హోంమంత్రిగా దీనిపై తనకు పూర్తిగా సమాచారం ఇవ్వాలని జగన్ ను కోరారు. ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోవద్దని ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు హోంమంత్రి అనిత. సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 24 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి, ప్రజల మీద హత్యలు చేసి, ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశం. వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి నీ మీద ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇతను మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 3 లెక్కలు ఎందుకు ఆధారాలు చూపించాలి? ఈరోజు నేను చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి 4 జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ 4ట్లో కూడా 3 టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు. తెలుసా మీకు? అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా. క్రైమ్ నెంబర్ 137/24, అది దుగ్గిరాల పిఎస్లో 9th జరిగింది. ఇది ఎవరైనా చేయగలిగారా? ఒకసారి చెప్పండి. నువ్వు పీఠమికి ఒక సంవత్సరంలోనే, సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద. ఇది అతను క్రియేట్ చేసుకున్నాడు. ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగింది, రిమాండ్కి పంపించాం, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం. నువ్వు వెళ్ళి రెచ్చగొడుతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళి. క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్ళి ఇచ్చాను. నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా? నీ దగ్గర అలాంటి ప్రూవ్ ఏమైనా ఉందా? తీసుకొచ్చి చూపించు. దాంతోపాటు టీడీపీ లీడర్స్ దగ్గర ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండడానికి ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారండి? జగన్మోహన్ రెడ్డి నిన్ను ఒకటి అడుగుతున్నా, లాస్ట్ 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా, రమ్య హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, స్నేహలత హత్య కేసు గురించి మాట్లాడలే, ఆఖరికి అనూష హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, నీ నియోజకవర్గంలో జరిగిన నాగమ్మ హత్య కేసు గురించి కూడా నువ్వు ఏ రోజైనా మాట్లాడేవా నోరిప్పి? బట్
మా సీఎం గారు మొన్న రీసెంట్గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్గా నన్ను అక్కడికి పంపించి 36 గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చొచ్చాం. ప్లాట్ఫామ్ కింద తీసుకొని లా అండ్ ఆర్డర్ గురించి 45 రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు, ఢిల్లీ సెక్యూరిటీ ఇచ్చారు ప్రకారం కూడా నువ్వు వెహికల్ ఎక్కావు చెప్తారు. అందులో ఒకటి అబద్ధం అనిగా నిజం లేదని కానీ ఏదైనా ఒకటి చెప్పమని దమ్ముంటే ఒక్కళ్ళ గురించి మాట్లాడలేక ఒక్కళ్ళ గురించి ఏంటది దానికి కనికరం చూపించకుండా కన్సర్న్ చూపించకుండా ఈరోజు రాజకీయంగా ఏదో రకంగా బురద ఏ రెడ్డి అవనేయండి ఎవడైనా అవనేయండి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని క్లియర్గా మొత్తం చెప్తున్నాం. కోడికత్తి శ్రీని దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. అంతకుముందు నుంచి నీ తాలూకా నేర చరిత్ర అంతా తీయట్లే, సంతోషించు. నీ తాలూకా నేర చరిత్ర అప్పటి నుంచి తీసుంటే కనుక గ్రంథాలు అవుతాయి. కూడా అరెస్ట్ చేయలేదు. మాది ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి. ఎస్ నిజమేనండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పగలగొట్టి ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ అని చెప్పి ముద్రేసి ములుగు మండలం గట్టమ్మ దేవాలయం మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను మరియు అక్కడి వరద ఉధృతతను పరిశీలించారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ప్రజలకు రవాణా సౌకర్యాలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని తెలిపారు. ములుగు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని తెలిపారు. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కో కుటుంబానికి జనసేన నేత నాగబాబు 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటి వరకు 1,745 కోట్లు అందజేశామని అన్నారు. గతంలో 3,000 మంది రైతులకు 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించమని అన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులుగానే వైసీపీ శవరాజకీయాలు మొదలుపెట్టిందని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అడగడానికి జగన్ సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో అన్ని శాఖల్లో భారీగా అవినీతి జరిగిందని తెలిపారు. దానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. పదవులపై విలేకరులు ప్రశ్నించగా తనకు పదవులపై ఎలాంటి కోరిక లేదని, ఉన్నత కలం పవన్ కళ్యాణ్ ఆశల కోసమే పనిచేస్తానని తెలిపారు. 1,00,000 మంది, 2022లో 3 లక్షల మంది, 3,50,000, 2023లో 6,47,000 మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన 18వ తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. 28 వరకు కదండి, 28 వరకు ఉంటుంది. తలపల్లిలో ఒక మేస్త్రి గారు, ఒక ఆయన ఉండేవారు, తాపీ మేస్త్రి గారు. ఆయన 2022లో క్రియాశీలక, దానికి ముందు ఎప్పుడు 20కి పెద్ద ఆయన చనిపోయాడు. బ్రెడ్ బెర్నరు. వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం అసలు దాకా వాళ్ళకి సపోర్ట్గా ఇవ్వటం జరిగింది. ఒక కుటుంబంలో అంటే మేము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మేము మీకు షేర్ చేసుకోవాలి. మా నాన్నగారు చాలా సాధారణమైనటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. అన్నీ పోగొట్టుకొని ఒక ఇల్లు, లేకపోతే కొద్దిపాటి స్థలం, లేకపోతే కొద్దిపాటి ఆస్తి అంతా పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించడమా, లేదంటే చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తికి ఒంట్లో బాగలేక ట్రీట్మెంట్ చేయించినా సరే చనిపోతే ఆ కుటుంబానికి ఏంటంటే ఎరా రాజకీయాల్లో తిరిగి పాడైపోయాడు, ఎందుకు కాకుండా అయిపోయాడు. మానవత్వం, త్యాగనిరతి, గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే
నువ్వు చాలా గొప్పవాడి అవటానికి ట్రై చేయండి, పర్వాలేదు, మీరు పడండి. మిమ్మల్ని మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో లేకపోతే మీరు చేసిన యాదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది, నాకు డౌట్ లేదు. ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. రాబోయే 5 ఏళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష. ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము, మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయము. కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 yearsలో వస్తుంది. అదే దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి. అంటే నేను ఎందుకు చెప్తాను, సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు, అంటే ఒక అబద్ధం ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయాడు జన. విజయనగరం జిల్లాని బొబ్బిలి నుంచి శాతం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు శ్రీ నాగబాబు గారు చెక్కుని అందజేస్తున్నారు. గొలకోటి మంగాదేవి గారిని, శ్రీ నాగబాబు గారిని, పూరి రాజేష్ గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు యాపూరి రత్నకుమారి గారిని, నూజివీడు నియోజకవర్గానికే చెందిన అంకం రాజేష్ గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబం అంకం మోహన్ కుమార్ గారిని ప్రమాద పరిహార చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పసుపు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం. శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రులు నీటితో ముగినున్నాయి. ఈరోజు ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజ ఆరాధన జరిపారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తరలి వచ్చారు. దేవస్థానం ప్రాంగణమంతా భద్రకాళి శరణమమ్మ, శాకాంబరి శరణమమ్మ అనే స్పందంతో మారిమోగిపోయింది. ఆలయ ఈవో శేషభారతి, పోలీస్ మరియు ప్రభుత్వ శాఖల సమావేశంతో ఏర్పాటు చేసి భక్తుల ప్రశంసలు పాత్రమయ్యారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 5,000 కిలోల కూరగాయలు, పండ్లు సేకరించి దండలుగా చేసి అమ్మవారిని సర్వాంగ సుందరిగా అలంకరించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.